హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే స్నాక్ రెసిపీ కొత్తగా ట్రై చేస్తున్నాను. సో ఇది తెలుసు కదండి, మసరపప్పు అంటారు, లేదు అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా. సో దాన్ని తీసుకుంటున్నాను. సో దాన్ని ఏంటంటే 5 hours నేను నానబెట్టానండి. ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్ కింద పిల్లల కోసం. సో నానబెట్టిన పప్పుని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. తీసుకుని మిక్సీ అయితే ఇలా మెత్తగా, వాటర్ ఏమి వేయకుండా మెత్తగా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇంకో బౌల్లోకి. సో ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఇది చాలా చాలా సూపర్గా ఉంది. సో నెక్స్ట్ మనకి కావాల్సినవి ఏంటంటే పొటాటోస్ అనమాట. పొటాటోస్ని మనం ఉడకబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే మనకి బంగాళదుంపలు చాలా మెత్తగా అవుతాయి అన్నమాట. లేదు అంటే మెత్తగా ఉడికిపోతే డైరెక్ట్ స్పూన్తోనైనా మనం స్మాష్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ముద్దలుగా ఉండకూడదు, చాలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట బంగాళదుంప కూడా. సో చూస్తున్నారు కదా. సో ఒకటైతే మెత్తగా అయిపోయింది, ఇంకోటి గట్టిగా ఉన్న వాటిని నేను తురుముకొని ఇలా స్పూన్తో నేను కలుపుకుంటున్నాను. సో చూసారా, మెత్తని పేస్ట్లా అవ్వాలన్నమాట. సో ఇలా మెత్తని పేస్ట్ అయిన తర్వాత మనం దాన్ని బంగాళదుంప పేస్ట్ని కూడా మనం ఈ కందిపప్పు దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని నేను తురుముకున్నానండి, కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఒక పచ్చిమిరపకాయ, పెద్దవాళ్ళకైతే 2 యూజ్ చేయొచ్చు. ఇది పిల్లల కోసం కదా, అందుకని చాలా చిన్నగా కట్ చేసిన చిన్న పచ్చిమిరపకాయ, తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో ఈ మొత్తం ఇవన్నీ కలిసేలాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, నెక్స్ట్ చిన్న వాము. ఓకే, కొంచెం జీలకర్ర కొంచెం వాము అనేది నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో మనం కలుపుకోవాలి. మొత్తం ఈ కందిపప్పు, ఈ బంగాళదుంప మొత్తం ఇవన్నీ కలవాలన్నమాట. సో మొత్తం చాలా అంతా ఒకే కలర్లోకి, ఈవెన్ కలర్లోకి వచ్చేలాగా మనం కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా. దీని తర్వాత మనం ఇప్పుడు కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాక మళ్ళీ మనం కలుపుకోవాలి. మొత్తం కారం కలర్లోకి వచ్చేలాగా మనం మొత్తం కూడా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలి. మొత్తం ఈ సాల్ట్ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి మరొకసారి. దీని తర్వాత మనం కొంచెం బాండింగ్ కోసం అన్నమాట, అంటే కొంచెం లూజ్గా కనిపిస్తుంది కదా, ఇన్నిసార్లు కలపటం వల్ల బంగాళదుంపలకి పప్పులో ఉన్న కొంచెం వాటర్ ఉండటం వల్ల మనకి లూజ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం కొంచెం శనగపిండి అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి ఏంటంటే మనకి రుచితో పాటు మనకి ఆ బంగాళదుంప ఈ పేస్ట్కి బాండింగ్ అన్నది ఇస్తుంది అనమాట, అంటే గట్టిగా పట్టుకొని ఉండేటంత. ఒకవేళ మనకి ఇంకా లూజ్గా ఉంటే ఇంకొంచెం శనగపిండి అన్నది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది నేను కలుపుకునే లోపు ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నాను, జస్ట్ ఫ్రై చేసుకోవటానికి. సో చూసారా, కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా చేతి మీద జస్ట్ చిన్న అప్పాల్లాగా అత్తుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా. సో ఇలా మనం వేసుకుంటే మొత్తం 2 సైడ్లు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే అంతేనండి. రెసిపీ మాత్రం చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ వేసిన పేపర్ ప్లేట్లోకి తీసుకోవటం వల్ల
వీటికి ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉండిపోతే టిష్యూ పేపర్ అనేది పీల్చుకుంటుంది అనమాట. సో ఇలాగే రిమైనింగ్ పిండినంతా కూడా నేను ఇలా కట్లెట్స్ లాగా బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను వేయించుకున్నాను. చూస్తున్నారు కదా. దీంతో ఏంటంటే టమాటా కచప్ని నేను తీసుకున్నాను. టమాటా కచప్తో సూపర్గా ఉంది. సో చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.